కేరళ అందాల్లో పరదేశియా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా నటిస్తున్న చిత్రం పరం సుందరి. ఈ సినిమాని ఉత్తరాది అబ్బాయి, దక్షిణాది అమ్మాయి మధ్య చిగురించే ప్రేమ కథా నేపథ్యంతో తుషార్ జెలోటా తెరకెక్కించారు. మడాక్ ఫిల్మ్స్పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ని ఆవిష్కరించింది చిత్ర బృందం. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల్ని పలకరించనుందని ప్రకటించింది. ఇన్స్టా వేదికగా ఈ సినిమాలో జాన్వీని సుందరిగా, సిద్ధార్థ్ని పరం పాత్రలుగా పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్లను పంచుకుంది. అలాగే ఈ చిత్రంలోని పరదేశియా అనే గీతాన్ని కూడా బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. పరదేశియా అంటూ సాగే ఈ పాట కేరళలోని ప్రకృతి అందాలతో నాయికానాయకుల మధ్య ప్రేమగీతంగా ఆకట్టుకుంటోంది. మరో తెలుగు చిత్రంలో రిషబ్. కన్నడ కథానాయకుడు, కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి మరో తెలుగు సినిమాకి పచ్చజెండా ఊపారు. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ చేస్తున్న ఆయన మరో తెలుగు దర్శకుడు అశ్వనీ గంగరాజు చెప్పిన కథకు అంగీకారం తెలిపారు. కల్పిత చారిత్రక యాక్షన్ డ్రామాగా తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుంది సినిమా. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ని బుధవారం అధికారికంగా ప్రకటించారు. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. 18వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథ ఇది. అప్పట్లో అల్లకల్లోలంగా ఉన్న బెంగాల్ ప్రావిన్స్లోని ఒక తిరుగుబాటుదారుడు ఎదిగిన క్రమం ఇందులో కీలకమని సినీ వర్గాలు తెలిపాయి. నా దృష్టంతా ప్రేమపైనే, కోపంపై కాదు అంటున్న విజయ్ దేవరకొండ. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకుల గౌరవం పొందుతుందని చిత్రీకరణ జరిగిన ప్రతిరోజు నాకు అనిపించింది. సినిమా పూర్తయ్యాక చూసుకున్నప్పుడు అదే అభిప్రాయం కలిగింది అన్నారు విజయ్ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఫార్చ్యూన్ 4 సినిమాస్తో కలిసి సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, సినిమా మొదలైన 2 నిమిషాలకే ప్రేక్షకులు ఈ కథా ప్రపంచంలోకి అడుగుపెడతారు. థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ చిత్రం మంచి అనుభూతిని పంచుతుంది అన్నారు. ఒక ప్రశ్నకి బదులిస్తూ, ఎవరో నాపై కోపంగా ఉన్నారని, వాళ్లపై దృష్టి పెట్టే సమయం నాకు లేదని, ఇప్పుడు నా దృష్టంతా ప్రేమ మీదే ఉందన్నారు. ఎవరి కోసమో తాను మారనని బయట మాట్లాడుతుంటా అన్నారు విజయ్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో సినిమాలకి ప్రారంభ వసూళ్లు రాబట్టడం పెద్ద సవాల్గా మారింది. మేం ఇప్పటికే విజయం సాధించామన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి వస్తూ అక్కడే చిత్రీకరణ చేసుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్కి వెళ్లి అక్కడే ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, కథానాయకుడు పవన్ కళ్యాణ్ని కింగ్డమ్ చిత్ర బృందం కలిసింది. ప్రతి పాత్రని ఆస్వాదిస్తూ చేయడం నా అలవాటు అంటున్న విజయ్ సేతుపతి. చూసిన ప్రతి ఒక్కరూ ఇది తమ కథే అనుకునేలా సార్ మేడం ఉంటుందని చెప్పారు విజయ్ సేతుపతి. ఆయన కథానాయకుడిగా సత్యజ్యోతి ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కిన చిత్రమిది. పాండిరాజ్ దర్శకత్వం వహించారు. సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మాతలు. తమిళంలో తలైవన్ తలైవి పేరుతో విడుదలైన ఈ సినిమా ఆగస్టు 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. కథానాయకుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ, తమిళంలో పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ఇది. తెలుగు ప్రేక్షకుల్ని అదే స్థాయిలో మెప్పిస్తుంది. అందరి కథ ఇది. ఈ సినిమా కోసం పరోటా చేయడం నేర్చుకున్నా. అందుకోసం 2 నెలల కోర్సు కూడా చేశా. నటుడిగా నాకొక గొప్ప అనుభవం ఈ సినిమా అన్నారు. నిత్య మేనన్ మాట్లాడుతూ, ఒక కుటుంబం లాంటి సినిమా ఇది. తెలుగులోనూ ఈ చిత్రం పెద్ద విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకురాలు నందిని రెడ్డి, ఎన్వీఆర్ సినిమాస్ సురేష్, నిర్మాత త్యాగరాజన్, సెల్వి త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే
20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.